ఎవరు చెప్పాడు బ్రో ఇంటి దగ్గర ఉంటే చక్కగా ఎంజాయ్ చేయొచ్చని? యాక్చువల్గా మనం రోజులో అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి మళ్ళీ నిద్రపోయే వరకు చాలా పనులు చేస్తాం. కానీ ఏదైనా మనకు నచ్చిన పని మనం ఏదైనా ఇది ఎలా అయినా చేయాలి, ఇది రోజు చేయాలి అని అనుకొని ఒక పని చేసినప్పుడు అది కంప్లీట్ చేసేసాక వచ్చే ఫీల్ చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో మెడిటేషన్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ అదేదో రీజన్ వల్ల అవ్వట్లేదు. ఈరోజు దాన్ని ఎలా అయినా చేయాలని నైట్ పడుకునే ముందు గట్టిగా అనుకుని పడుకున్నాను. ఎర్లీ మార్నింగ్ లేచి నీట్గా ఫేస్ వాష్ అది చేసుకొని మేడ ఎక్కిసా. నేను కరెక్ట్గా మేడ ఎక్కే టైంకి లైట్గా సన్ రైజ్ అవుతుంది. అంతే, అలా కూర్చొని మెడిటేషన్ చేస్తుంటే నా చుట్టూ ఉన్న వెదర్కి ఆ సౌండ్స్కి ఎంత మంచి ఫీల్ వచ్చిందంటే ఈ రోజంతా మంచిగా స్టార్ట్ అవుతుంది అనిపించింది. అలానే మంచిగా అయింది. ఆ తర్వాత అసలైన టాస్క్ స్టార్ట్ అయిపోయింది. ఇంట్లో ఉంటే కూల్ పనుడు కన్నా దారుణంగా ఉంటుంది బ్రో. డే అయితే మంచిగానే స్టార్ట్ అయింది, కానీ ఆ తర్వాత మా అమ్మ వచ్చి వాషింగ్ మిషన్లో బట్టలు వేయి అని చెప్పేసి వెళ్ళిపోయారు. అక్కడ స్టార్ట్ అయింది. ఎవరు చెప్పాడు బ్రో ఇంటి దగ్గర ఉంటే చక్కగా ఎంజాయ్ చేయొచ్చని? ఇది ఎంజాయ్మెంట్ ఇంటి దగ్గర ఉంటే. బట్టలు వేసిన తర్వాత మొక్కలకి నీళ్ళు వేద్దాం, చాలా డేస్ అయిపోయింది కదా. ఇవన్నీ చేసి ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయింది. చెప్పా కదా ఇంటి దగ్గర ఎలా ఉంటుందో. పొద్దున్నది, ఇప్పుడు వాటర్ బాయ్. దీన్నే మా వాళ్ళు గాలి చూపులు చూడటం అంటారు. కూల్ వెదరు, వేడి పకోడీ కాంబినేషన్ బాగుంటుంది కదా.